హైదరాబాద్లో భారీ వర్షం పడుతుంది. ఉదయం నుంచి మార్నింగ్ నుంచే వర్షం మొదలైంది. అసలు ఈ ఇటీవల కాలంలో ఇంత భారీ వర్షం ఎప్పుడూ లేదు. ఇక్కడ చూడండి, అసలు ఎటు చూసినా కుండపోత వర్షం పడుతుంది. భారత వాతావరణ శాఖ అయితే వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని చెప్పింది. ప్రధానంగా మనకి రాయలసీమ దగ్గర ఒక ద్రోణి ఏర్పడింది. ఆ ద్రోణి ప్రభావం, దానికి తోడు మొత్తం ఈ నైరుతి రుతుపవనాలు కూడా వారం పాటు యాక్టివ్గా ఉంటాయని, చురుగ్గా ఉంటాయని భారత వాతావరణ శాఖ చెప్పింది. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు హైదరాబాద్లో భారీ వర్షం పడుతోంది. ఇట్లాంటి వర్షం పడితే ఉదయాన్నే ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు, పనుల మీద వెళ్ళేవాళ్ళకి చాలా ఇబ్బంది. అందులోనూ హైదరాబాద్లో రెగ్యులర్గానే హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ఈరోజేమో ఆల్రెడీ ఒక అరగంట నుంచి ఈ వర్షం భారీగా పడుతోంది. ఎక్కడ చూసినా రోడ్లపై వర్షం, వాన అంతా కనబడుతుంది, వాన నీరు. అదే సమయంలో హైదరాబాద్లో ఇటీవల కొంత నాలాల సమస్య కూడా బాగా కనిపిస్తోంది. అందువల్ల ఈ వర్షం ఇంత భారీగా కురుస్తూ ఉండడం వల్ల ఈ రోజైతే ఉదయం నుంచి ట్రాఫిక్ జామ్ సమస్య తప్పకుండా ఉంటుంది. ఇది మరి చాలామంది ఆఫీసులకు వెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అదే టైంలో స్కూళ్లకు విద్యార్థులు వెళ్ళడం కూడా ఇబ్బందిగానే ఉంటుంది. అయితే ఇవన్నీ వాతావరణ అధికారులు ముందే చెప్పారు, అలర్ట్ చేశారు. ఈరోజు రోజంతా కూడా ఇట్లాంటి వాతావరణ పరిస్థితి ఉంటుందని చెప్పారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఉత్తర తెలంగాణలో హెవీగా వర్షం పడుతుందని చెప్పారు. అట్లాగే రాయలసీమలో కూడా హెవీగా పడుతుందన్నారు. కాబట్టి ఈరోజు ఈ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈ వర్షం తగ్గిన తర్వాత ప్రయాణాలు చేయడం మంచిది. అట్లాగే ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని ఆల్టర్నేటివ్ వేస్ ఏమన్నా ఉంటే వాటిని ఎంచుకుంటూ ఆఫీసులకి వెళ్ళాల్సిన ప్రదేశాలకు వెళ్ళడం వల్ల కొంత ఈ వర్షం నుంచి తప్పించుకోవడానికి వీలవుతుంది. లేదంటే ట్రాఫిక్లో చిక్కుకునే సమస్య ఉంటుంది. అది